హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మొదటిసారి మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ చివరి వరకు వినండి. చాలా బాగుంటుంది. అందరికీ నచ్చే కథ. అమ్మగారు మీతో ఇలా ఎంజాయ్ చేయడం ఈ జన్మకి నా అదృష్టం. పని కుర్రాడితో. నేను ఒక గౌరవమైన కుటుంబమునకు చెందిన ఆడదాన్ని. మావారు ఒక బిజినెస్ మాన్, మా బాబు ఎంబీఏ, పాప ఎంసీఏ చేస్తున్నారు. ఇంట్లో నేను మావారు ఉంటున్నాము. 4 ఏళ్ల క్రితం మావారు కుర్రవాడిని మా ఇంట్లో పనికి తీసుకొచ్చారు. వాడు ఆయనకు దూరపు బంధువు. వాడికిప్పుడు 19 ఏళ్ళు. మావారు ఇప్పటికి నాకు ఎంతో తృప్తి కలుగచేస్తారు. ఒక్కరోజు కూడా ఆసనాలు లేకుండా నేను ఉండలేను. ఆయన బిజినెస్ పనిమీద వెళ్ళినా వీలైనంత త్వరగా వచ్చేస్తారు. అందుకే నేనింతవరకు పరాయి మగవాడి గురించి కూడా ఆలోచించలేదు. అయితే మావారు ఈ మధ్యన ఒక కాంట్రాక్టు పనిపై ముంబై వెళ్లారు. ఆయన 4 రోజులలో వస్తానని వెళ్లారు. మా పనివాడు బయట వరండా రూంలో పడుకుంటాడు. ఆయన వెళ్లి 2 రోజులు అయింది. నాకు ఏమీ తోయటం లేదు. ఇంకా చెప్పాలంటే నాకు చాలా ఆకలిగా ఉంది. కాని ఏమి చేయను, నేను నెట్ చూస్తూ కూర్చున్నాను. ఒక సైట్ తగిలింది. దానిలో కథ చదువుతుంటే నాకు ఇంకా పిచ్చెక్కిపోతుంది. ఇంకా ఎలా ఉంటుందో అని భయమేసి కట్టేశాను. అతి కష్టమీద చాలాసేపటికి నిద్రపోయాను. మరుసటి రోజు మధ్యాహ్నం ఆయన ఫోన్ చేసి ఇంకా 4 రోజులు పడుతుందన్నారు. ఏమి చేయాలో అర్థం కాక నా ఫ్రెండ్ రజనికి ఫోన్ చేసి సాయంత్రం రమ్మన్నాను. సాయంత్రం తను వచ్చింది. ఈరోజు ఇక్కడ పడుకోవే అని అడిగాను. ఎందుకని అడిగితే చెప్పను, తనకు పని ఉంది అని చెప్పింది. నేను రిక్వెస్ట్ చేశాను. ఆయనకు ఫోన్ చేస్తాను అన్నాను. దానిని బలవంతం చేసి అడిగాను. నాకు రాత్రికి మంచి పని ఉంది లేవే అంది. రెట్టించి అడిగితే చెప్పింది. దాని ఫ్రెండ్ రాత్రికి వస్తున్నాడని చెప్పింది. మీ ఆయన ఉండరా అంటే ఊరెళ్లరని చెప్పింది. తప్పు గదా అన్నాను. గాడిదగుడ్డు, మన కోరిక తీర్చుకోవటమే అంది. ఎవరతను అంటే కాసేపు చెప్పాలా బలవంతముపై చెప్పింది. వాళ్ళ అబ్బాయి ఫ్రెండు అని. నాకు ఆశ్చర్యము వేసింది. నేను నా బాధ చెప్పుకున్నాను. ఎవరినైనా కుర్రాడిని చూసుకోవే, బాగా సుఖపడచ్చు అంది. అమ్మో, నేను అలచేయలేనులే అన్నాను. అయితే నీ కర్మ అంది. ఇంతలో మా పండుగాడు వచ్చాడు. వీడెవడు అంది. మా పనివాడు అని చెప్పాను. ఇంట్లోనే పెట్టుకుని ఇంకేమిటే అంది. నాకు అర్థం కాలేదు. ఇంట్లో ఉన్నాడుగా కుర్రాడు, ఒక చూపు చూడవే అంది. ఏమిటే తప్పుడు మాటలు అని సీరియస్గా అన్నాను. అయితే నీ కర్మ అంది. నీ కుర్రాడుతో బాగుందా అని అడిగా. చాలా బాగుంది కబాటేనే నిన్ను ఆ కుర్రడుతో ఎంజాయ్ చేయమనేది అంది. ఎందుకే, మా ఆయన బాగా చేస్తాడు అన్నాను. మా ఆయన బాగా చేయడనుకున్నావా? మా ఇంటికి ఒకసారి రా, పచ్చడి చేస్తాడు అంది. పోవే అన్నాను. అది కాదే, మంచి కుర్రాడిని చూసుకో, ఆ మజా వేరు అంది. కాసేపటికి అది వెళ్ళిపోయింది. ఇంతలో మా పండు వచ్చి అమ్మగారు భోజనం చేస్తారా అని అడిగాడు. నేను స్నానం చేసిన తర్వాత తింటారా అన్నాను. సరే అమ్మ అంటూ వాడు బయటకు వెళ్ళిపోయాడు. నాకు మా రజని మాటలే గుర్తుకొస్తున్నాయి. పండుగదికి పిలిచి గీజర్ ఆన్ చేయరా అని చెప్పాను. అప్పుడు వాడిని పరీక్షగా చూశాను. బాగా బలముగా ఉన్నాడు. వాడికి 19 ఏళ్లు ఉన్నా 24 వాడిలా ఉన్నాడు. నా ఆలోచనలు ఎంతసేపు వాడి వైపే వెళ్తున్నాయి. వెళ్ళి స్నానం చేసి వచ్చాను. నెట్ దగ్గర కూర్చుని ఫోన్లో స్టోరీస్ ఓపెన్ చేశాను. నా ఒళ్ళు వేడెక్కిపోయింది. రజని చెప్పినట్లు వీడితో ఎంజాయ్ చేస్తే ఏమైంది అనిపించింది. గుట్టుగా కూడా ఉంటది అనిపించింది. వెంటనే రజనికి ఫోన్ చేశాను. ఏమిటే, మీ ఫ్రెండ్ వచ్చాడా అన్నాను. లేదు, ఎందుకే, నీకు కూడా మా వాడు కావాలా అంది. వద్దు లేవే, మా పని వాడితో పర్వాలేదా అని అడిగాను. ఏమి పర్వాలేదు, ఈసారి వచ్చినప్పుడు వాడితో నేను కూడా ట్రై చేస్తా అంది. చాపోవే అన్నాను. తను నవ్వి ఊరుకుంది. నేను భోజనం చేసి వాడిని పిలిచి భోజనం చేయరా అని చెప్పాను. సరే అమ్మగారు అన్నాడు. ఒరే పండు, భోజనం చేసి నా రూంకిరా అన్నాను. సరే అమ్మగారు అంటూ వాడు భోజనం మొదలెట్టాడు. కాసేపటికి వాడు నా రూంకి వచ్చాడు. ఒరే పండు, ఒళ్ళు నొప్పిగా ఉంది, కొద్దిగా నొక్కవ అన్నాను. సరే నమ్మ అన్నాడు వాడు. వాడు నా కాళ్లతో మొదలెట్టాడు. వాడి చేతులు తగిలేసరికి నాకు జివ్వుమంది. చాలా హాయిగా ఉంది. వాడు ఎంతసేపు కాళ్లు మాత్రమే నొక్కుతున్నాడు. నేను బోర్ల పొడుకుని నొక్కరా అన్నాను. పై వరకు అన్నాను. వాడు కాళ్లపైనుండి నడుము పైకి వచ్చాడు. ఒరే చాలా బాగుందిరా, ఇంకా గట్టిగా అన్నాను. నా సీట్ స్పాంజ్ లాగా ఊగుతుంది.
అబ్బో నాకు స్వర్గంలో ఉన్నట్లుంది, చాలా మత్తుగా ఉంది. నా నడుము మడతలను కోరి మరి పట్టించా. ఆనందముతో నాకు కోరికలు వస్తున్నాయి. నేను సడంగా ముందు వైపు తిరిగి ఇటు కూడా అన్నాను. అమ్మగారు అన్నాడు. చేరా అని సీరియస్గా అన్నాను. వాడు కంటిన్యూ చేశాడు. ఒరే హుక్స్ తీసి అన్నాను. వాడు హుక్స్ తీసేశాడు. నా శరీరం వేడి సెగలు కక్కసాగింది. నేను నా చేతిని వాడిపై వేశాను. ఎంత బరువుందో నాకు ఒక్కసారి గుండె ఆగింది. ఒరే ఇంత పొడవుంది ఏమిటిరా అన్నాను. అమ్మగారు అయ్యాగారికి తెలిస్తే చంపేస్తారు అన్నాడు. ఎందుకు తెలుస్తదిరా అన్నాను. వాడిని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టాను. అమ్మగారు అన్నాడు. అమ్మగారు అంటూ వాడు నా నడుము పరువాలుమీద ముద్దులు పెట్టాడు. ఏమిటిరా బాగున్నాయా అన్నాను. మీవి చాలా బాగుంటాయి అమ్మా అన్నాడు. మరికే కొరికే అన్నాను. ఇంతలో ఫోన్ మోగింది. వాడు కంగారుగా అయ్యాగారేమో నమ్మని లేవబోయాడు. నేను ఫోన్ తీశాను. మా రజని ఏమే పని మొదలు పెట్టారా అంది. అదే పనిలో ఉన్నాను నీవు అన్నా. మావాడు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాంది. సరే అని పెట్టేయబోయాను. ఈసారి వచ్చినప్పుడు వాడిని నాకు కూడా చూపవే అంది. చీఫో అని ఫోన్ పెట్టేశాను. ఇక వాడు దాడి చేశాడు. నాకు స్వర్గంలో ఉన్నట్లు ఉంది. వాడి పనులకు నా శరీరం నిలువెల్లా ఊగిపోతుంది. పరాయి వాడితో ఇంత బాగుంటదా? అరే ఎంత కోల్పోయనే అనిపించింది. అయినా ఇలా కుర్రాడితో ఇంత బాగుంటదా అనిపించింది. ఇక తట్టుకోలేక వాడిని లాక్కుని మోహము నిండా ముద్దులు పెట్టాను. నా కోరికను, సంతోషాన్ని అల బయట పెట్టాను. వాడు కూడా నా పెదాలపై ముద్దు పెట్టి వాటిని ఆస్వాదించాడు. ఏమిటిరా అంత బాగున్నాయా అన్నాను. మీలో అణువణువు నాకు ఇష్టమే అమ్మగారు అన్నాడా. ఎప్పుడో పెళ్లి అయిన కొత్తలో మావారు ఇంతల ఇస్తుండే. మళ్ళీ ఇంతకాలానికి అల గట్టిగా పడుతుంది. తిమ్మిరెక్కిపోతుంది. అమ్మో భలే చేస్తున్నావురా పండు అన్నాను. అమ్మగారు మీమీద ఎన్నో కళలు కన్నాను. నా కోరిక తీరుతుంది అనుకోలేదు. భలే అదృష్టం అమ్మ అన్నాడు. ఏమిటిరా కలలు కన్నవా అన్నాను. మీలాంటి అందగత్తెను ఎదురుగా పెట్టుకుని ఎవరు ఉండగలరు అమ్మ అన్నాడు. అంతా ఇష్టమేరా నేనంటే అన్నాను. చాలా చాలా ఇష్టమని నా పెదాలపై ముద్దు పెట్టాడు. అందుకేనా ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నావన్నాను. అమ్మగారు బాగుందా అన్నాడు. అమ్మగారు ఏమిటిరా నా మగడా మంజు అని పిలువు అన్నాను. వద్దులే అమ్మగారు నాకు అలాగే ఇష్టమన్నాడు. మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మగారు, ఈ జన్మకి ఇది చాలు అన్నాడు. అదేమిటిరా ఈ అమ్మగారు, ఇక రోజు నీదేరా అన్నాను. అయ్యాగారు వస్తే వీలుకాదుగా అమ్మ అన్నాడు. భలే వాడివిర, పగలంతా నీదేరా, నిన్ను ఎలా వదులుతనురా అన్నాను. అలా ఎంజాయ్ చేశాక నేను ఫోన్ తీసి రజనికి ఫోన్ చేశాను. ఏమిటే అంది. థాంక్స్ రజని, మంచి ఆలోచన చెప్పావు అన్నాను. ఏమిటే అయిపోయిందా అంది. అబ్బో చాలా బాగా అన్నాను. నాకు కూడా అయిందిలే అని చెప్పింది. నేను ఫోన్ పెట్టేసి మా వాడితో మళ్ళీ రెడీ అవుచున్నాను. థాంక్యూ ఫ్రెండ్స్. ఈ వీడియోని లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలు మీకోసం తీసుకొస్తా.